వయసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఇక్కడికి వచ్చేసినట్టే కదా. సో మనము అస్సలు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూజ్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు ఇప్పుడు కరెక్ట్ ఏజ్లో ఉన్నారు. ఇదేంటంటే మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా లేకపోతే ఫెయిల్యూర్గా మిగిలిపోవాలన్నా ఇదే పర్ఫెక్ట్ ఏజ్. ఇది చాలామంది చెప్తారు, బ్రో ఈ సోది నువ్వెందుకు మళ్ళీ చెప్తాను, అసలు టాపిక్లోకి రా అంటే చూడండి ఇక్కడ కొంచెం మీరు ఆలోచించండి. ఈ వయసులో ఇప్పుడు మీరు ఒకవేళ ఇంటర్కి వచ్చినా లేదంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినా మన బాడీలో ఎన్నైతే మార్పులు జరుగుతాయో మన బ్రెయిన్లో జరుగుతాయి, మన మనసుకు కూడా అంతో కొంత చేంజెస్ అనేవి వస్తుంటాయి. నేను 3 విషయాలు చెప్తే చూడండి. ఫస్ట్ది మనిషికి అత్యవసరంగా కావాల్సినవి, వాళ్ళు ఆనందంగా ఉండడానికి అత్యవసరంగా కావాల్సిన 3. ఫస్ట్ది వర్క్. నీ మనసుకు నచ్చే పని నీకు దొరకకుండా ఏదో చదువుకొని ఎవడో ఇచ్చిన పని చేసుకుంటూ కూర్చొని అనుకో, జీవితాంతం రోజుకు 10 గంటలు ట్రావెలింగ్స్తో కలుపుకొని నేను చెప్తున్నా, రోజుకు 10 గంటలు నువ్వు ఇష్టం లేని పని చేయాలి. ఇక నీకు నరకంలో ఉంటుంది. ఇక రెండోది 8 అవర్స్ లేదంటే 7 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ఈ మొబైల్స్ రావడం వల్ల కొంచెం మనం తగ్గించేసి 12కి 1 గంటకు పడుకోవడం, పొద్దున్న 7 గంటలకు లేవడం, లేదంటే కొంతమంది అసలు పడుకోరు, 3 గంటలు 4 గంటలు పడుకుంటారు. సో ఇది మనకి లైఫ్ టైం అనేది మెల్లగా తగ్గించేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మన కళ్ళు కూడా తొందరగా పోవడానికి ఛాన్స్ ఉంది. ఇక థర్డ్ వచ్చేసి లైఫ్ పార్ట్నర్ అనేది మనకి బాగా మెంటల్ మెచ్యూరిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ నీట్గా వచ్చిన తర్వాత, మన ఫైనాన్షియల్ స్టేటస్ అంతా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఒక పర్సన్ చూసి అన్ని రకాలుగా మనకు సెట్ అవుతాడా లేదా, మన అమ్మ నాన్నలు చూసుకున్నట్టు మనల్ని చూసుకుంటాడా లేదా అని ఒక అబ్బాయిని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు అబ్బాయి అనుకో, ఒక అమ్మాయి కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని 10th క్లాస్లోనే తొందరపడి, ఇంటర్లోనే తొందరపడి, డిగ్రీలోనే తొందరపడి ఈ చిన్న చిలక కొట్టుడ్లు వీటికి అలవాటు పడ్డం అంటే మాత్రం జీవితంలో చాలా దెబ్బ అయిపోతాం. మనకు లైఫ్ ప్రూఫ్స్ బోల్డ్ ఉన్నాయి, సినిమాలు కూడా బోల్డ్ ఉన్నాయి, సగానికి సగం జీవితాలు మొత్తం పోతాయి. సో ఇలా ఉంటుంది. మీరు బేబీ మూవీ చూస్తే మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ హీరో ఆనంద్ అనే క్యారెక్టర్ తను స్కూల్లో లవ్ చేస్తాడు, ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిన తర్వాత ఆటో కొనుక్కుంటాడు. ఆటో కొనుక్కున్న తర్వాత ఫెయిల్ అయ్యాడు, పోన్ అయిపోయింది, చదువు అందరికీ వస్తుందని గ్యారెంటీ లేదు. ఆటో కొనుక్కున్న తర్వాత నేను చక్కగా బతకాలంటే అది లేదు. అమ్మాయి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటాడు. తాను అలా చేయడం వల్ల తను తాగుబోతే అయిపోతాడు. ఇదంతా మ్యాటర్. ఇదంతా సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటే, అమ్మాయికి సరిగా మెచ్యూరిటీ లేదు అక్కడ. సో అందుకే ఈ ఐఫోన్స్ అని ఆటోని ఇటోని ఇటు సైడ్ ఇలా మొత్తం అట్రాక్ట్ అయ్యింది. ఏది తప్పో తెలియదు, ఏది ఒప్పో తెలియదు. సో ఇలా అయిపోయింది. అబ్బాయి కూడా తన లైఫ్ గురించి తనకు ఒక ఐడియా లేదు. సో అందుకే ఇలా లవ్లో పడి ఇలా ఇరుక్కోనని చెప్పేసి డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు అక్కడ. అందుకే వీళ్ళ జీవితాలు అనేవి దుఃఖంతో అక్కడట ఇదైపోయినాయి, ఓకేనా. సో మన లైఫ్ అనేది అలా ఉండకూడదు. ఎప్పుడు మనం సినిమాని చూసి కామెంట్ చేస్తాం, అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, లేదంటే అబ్బాయి ఇలాగే పిచ్చౌట్ రీడ్ అన్నట్టు, ఎవరు బాబు అలాగా పెళ్లి కొడుకులాగా అసలు మాత్రం ఉండకూడదు. లాస్ట్లో ఒకడేమో అమ్మాయిని వాడిస్తాడు, ఇంకొకడేమో ప్రేమించాడు, మనం ఇలాగ అసలు ఉండకూడదు అన్నట్టు ఎలా అనుకుంటాం. కానీ వాళ్ళు ఆ ఏజ్లో చేసిన తప్పులు మనం అసలు చేయకూడదు అనేసి ఎవరు ఊహించరు అసలు, ఓకేనా. సో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది లైఫ్ పార్ట్నర్ విషయంలో. అంటే తెలిసి తెలియని ఇది. అమ్మాయిలు ఎక్కువగా సైకాలజీ ప్రకారం చూస్తే ఊహల్లో ఉంటారు. సో వీళ్ళకి ఎవరైతే అట్రాక్టివ్గా మాట్లాడుతారో, కొంచెం వీళ్ళ మీద వాళ్ళ ఇష్టాలను కొనుక్కొని అటు ఇటు తిప్పడం, లేదంటే కొంచెం మంచి ఫుడ్ వాళ్ళకి నచ్చింది తినిపించడం, నచ్చినట్టు ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడం, ఇలా చేస్తే వాళ్ళు కొంచెం కరుగుతుంటారు. అలా అబ్బాయిలు కూడా అంతే. కొంచెం ఎవరైనా అమ్మాయి అందంగా కనిపించినా, కొంచెం నవ్వుతూ క్లోజ్గా మాట్లాడినా, ఆమె ఫ్రెండ్షిప్ అనుకుని మాట్లాడినా మనోడు మొత్తం మేటలు కట్టేస్తాడు. ఇలా ఉంటుంది. సో ఇవన్నీ మన దగ్గరకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మనల్ని లవ్ చేయడానికి చూస్తుంటారు, అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, వీళ్ళు ఎంతవరకు మనతో ఉంటారు అనేది. సో ఇలా బోల్డ్ అని పెట్టకథలు చెప్పవచ్చు ఈ ఎగ్జాంపుల్కి. కాకపోతే ఇదంతా ఏది చెప్పినా చివరాఖరి చెప్పే పాయింట్ అయితే ఇదే. మీరు 24-25 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ లైఫ్ పార్ట్నర్ గురించి థింక్ చేయడం ఆపేయండి. అంతవరకు కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేదే అంతే ఉండాలి, ఇంకేమీ లేదు. మన హెల్త్ ఒకటి కాపాడుకోవాలి, కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి. అన్నిటికంటే పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే ఫస్ట్దే మీ పేరెంట్స్ని ఒప్పించాలి. మీకు ఏదైతే ఇష్టమో ఆ వర్క్ను మీరు, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో చెప్పాను కదా ఇందాక, ఒక 2 lakhs మంత్లీ వస్తుందని ఒకళ్ళు జాయిన్ అయ్యారు, నువ్వు కూడా సాఫ్ట్వేర్ కోర్స్ చేసుకోరా అని చెప్పేసి అంటారు ఈజీగా. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసం చెప్తారు, హ్యాపీగా ఉంటామని. అప్పుడు నీకు అది ఇష్టం లేదు, నీకు ఫోటోగ్రఫీ ఇష్టం, అప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి డైరెక్ట్ గొడవ పెట్టుకోకూడదు. ఫోటోగ్రఫీలో నీకు తెలిసిన లేదంటే మొత్తం ఒక డెమో తయారు చేసుకుని వెళ్ళాలి. ఇది కోర్స్ చేస్తే ఇలా ఉంటుంది,
ఈ టైంలో ఇంత ఖర్చు అవుతుంది, ఈ టైంలో ఇంత బెనిఫిట్ ఉంటుంది, ఇలా మనకి ఎంత లాభం వస్తుంది, మంచిగా సెటిల్ అవ్వచ్చు డాడీ, సో నేను కూడా ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటానని చెప్పేసి వాళ్ళని నువ్వు మెల్లగా కన్విన్స్ చేసుకోవాలి. పేరెంట్స్ కదా, వాళ్ళు మన మంచి కోసం ఆలోచిస్తారు. మనం ఏంటంటే మనకి ఇది ఇష్టం లేదని చెప్పి మొత్తం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అలా హ్యాండిల్ చేసి మనకు నచ్చిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అటు సైడ్ వెళ్ళి చదువుకొని నీకు ఇక తిరిగి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా పాస్ అవుతావు, నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మనకు మనసుకు నచ్చిన పని, మనం తిండిని నిద్రనైనా పక్కన పడేసి మనసుకు నచ్చిన పని ఎక్కువ ఎప్పుడైతే చేస్తామో దాంట్లో వద్దన్న సక్సెస్ వచ్చేస్తుంది. సో ముందు ఇక్కడ మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది పేరెంట్స్తో, ఓకేనా. సో ఇవి ఇక ఈ సెక్సువల్ థాట్స్ అన్నిటికంటే ఇవే మెయిన్. నువ్వు ఇప్పుడు కరెక్ట్ ఏజ్లో ఉన్నావు, ఈ థాట్స్ రాకపోతే చాలా డేంజర్. ఎందుకంటే తేడా అనుకుంటాం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఖచ్చితంగా వస్తాయి, వచ్చి తీరాలి. అయితే వచ్చాయి కదని చెప్పేసి నాకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతానంటే మాత్రం రూల్స్ అస్సలు ఒప్పుకో. ఎందుకంటే నేను అబ్బాయివి, నాకు నచ్చినట్టు నేను మాస్టర్బేట్ చేస్తాను, కోరికలు వస్తాయి అని చెప్పేసి నువ్వు కొట్టావనుకో, ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఒక వీడియో చేశాను మాస్టర్బేషన్ గురించి, బాగా ఇట్టు కూడా అయింది. అది ఒక్కసారి వెళ్ళి చూడు, అది ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వు ఒకసారి చూసావంటే నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే లిమిట్లో ఉండాలని. అమ్మాయిలైనా సరే మాస్టర్బేషన్ అయినా లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఓవర్గా థింక్ చేయడం, ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం లేకపోతే ఇంకేదైనా ప్రోడక్ట్స్ కోసం, ఆ అబ్బాయిల కోసం ఇలా థింక్ చేసామంటే మీరు అక్కడ ఫిక్స్ అయిపోండి, మాకు తెలియకుండా మా టైం వేస్ట్ చేస్తున్నాం అని ఇక్కడ మీరు ఫిక్స్ అయిపోవాలి. కష్టం అన్నింటికీ మించి ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా లేదంటే జాబ్ చేయకపోయినా 20,000లో అద్భుతమైన ఫ్యూచర్స్ ఉన్న ఫోన్ మన చేతికి వస్తుందని తెలిసినా కానీ మనం ఏం చేస్తాం, ఎక్కువ డబ్బులకి ఖర్చు పెడుతుంటాం. అంటే ఐఫోన్లు కొంటాం, ఇంకా S24 కొంటాం, ఇలాంటి పెద్ద పెద్ద వీటి మీద ఖర్చు పెట్టేస్తుంటాం. పెద్ద పెద్ద బైక్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాం. ఇవి తగ్గించేస్తే మీరు ఏదైతే ఎడ్యుకేషన్ ఎంచుకుంటారో మీ ఇంట్లో చెప్పండి. మీ ఒకవేళ నేనే చదువుకొని కష్టపడుతున్నా బ్రో, నేనే సంపాదించుకొని చదువుకుంటున్నా అంటే మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, డబ్బులు విలువ ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఎక్కడ ఏది తగ్గించుకోవాలి ఏది పెంచుకోవాలనేది. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారులే, వీళ్ళకి వచ్చేది 10,000-15,000 అయితే ఫోన్కి ఈఎంఐ కట్టడానికి 3,000 ఇలాగా కట్ చేసుకుంటూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద ఫోన్లు కొంటారు, పెద్ద పెద్ద బళ్ళు కొంటారు. ఇవన్నీ తీసుకుని అవుతుంటుంది వీళ్ళకి, చాలా కష్టంగా ఉంటుంది. ఆలోచన లేక తర్వాత ఏం అర్థం కాదు. ఈ పని డైలీ ఉంటుందని చెప్పలేం, ఎప్పుడు దెబ్బేసేద్దో తెలియదు, అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇదే. అలా కాదు, మా ఇంట్లో మాకు అమ్మ నాన్నలు ఇస్తుంటారంటే మీరు ఫిక్స్ అయిపోండి గట్టిగా. మీ ఖర్చుల్ని ఇంట్లో వీలైనంత వరకు తక్కువలో ఉండేటట్టు చూసుకోండి. వాళ్ళు ఇచ్చే మనీ ఏదైతే ఉందో, మీరు ఫోటోగ్రఫీ అయితే మంచి కెమెరాలు కొనుక్కోవడమో లేదంటే ఇలా వీటి మీద వాళ్ళు ఇచ్చే డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి, చాలా బెటర్. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు, సో వీడికి ఎంత ప్యాషన్ ఉంది దీని మీద అని. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, మీరు వాళ్ళని ఇది ఎక్కువ డిమాండ్ చేసేటట్టు ఉండకూడదు. నాన్న నాకు ఈ చిన్న ఫోన్ చాలు, నాకు ఈ చిన్న బైక్ చాలు తక్కువ రేటుదే, కానీ నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ కావాలి అని చెప్పేసి ఎలా తీసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు 2,50,000 బండి కావాలి, లేకపోతే 2 లక్షల పైన ఫోన్ కావాలి, నాకు మళ్ళీ ఒక మంచి గిటారు వ్యానో ఇలాంటివి లేదంటే కీబోర్డ్ పెద్దది కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా నీకు బయటకు చెప్పరు, కానీ లోపల అనుకుంటారు వీడు ఎంత ఖర్చు పెట్టి ఇంత అంగం చేస్తుంటే ఏమైనా చదువుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సో కొన్ని నువ్వు తగ్గించుకొని నీకు ఏదైతే నీ కెరీర్కి ఇంపార్టెంటో వాటి మీద మనీ అన్నీ ఎక్కువ స్పెండ్ చేయడానికి చూడాలి. ఇది సో మనీ విషయంలో మాత్రం మీరు స్టూడెంట్గా ఉన్నా లేదంటే మీరు ఒక జాబ్ చేస్తూ చదువుతూ ఉన్నా కొంచెం జాగ్రత్త అనేది వహించాల్సిందే, లేదంటే గొప్ప దెబ్బ అయిపోతారు లైఫ్లో. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్లో అంతో ఎంతో మేము ఎదగాలి, ఎలాగైనా మాకు ఒక పేరు ప్రఖ్యాతులు డబ్బు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఎంతవరకు చూసి ఉంటారు. ఇవేం మాకు వద్దనుకునే వాళ్ళు ఎప్పటికి సగంలోనే వెళ్ళిపోయి ఉంటారు, సగం ఎక్కడ ముందే వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కూడాను. సో మంచి విషయాలు మీకు ఎక్కడ దొరకవు. సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ ఇవన్నీ డబ్బులు పెడితే తప్ప ఎవరు మీకు ఫ్రీగా చెప్పరు. మేము అలాంటి మహా మేధావులు ఆ పాడ్కాస్ట్లు ఇవన్నీ విని మొత్తం మన సబ్స్క్రైబర్స్ కోసం లేకపోతే ఇలా కొంచెం చెప్దాం టీనేజ్లో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళు కొంచెం అంతా ఎంత ఒక్క 100 మంది చూస్తే ఒక ఇద్దరైనా ఈ వీడియోకి ఎంతో కొంత మారరా, ఎంతో కొంత బాగుపడరా, రేపు పొద్దున్న ఫోన్లో పలానా ఈ వీడియో చూడడం వల్ల మేము అక్కడ మారాము, మాకు అప్పటి నుంచి బ్రెయిన్లో కొంచెం ఈ చెత్త ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి, మంచి ఆలోచనలన్నిటికీ ఎక్కువ టైం ఇవ్వాలని చెప్పేసి
మీకు మాకు అలా అనిపించిందని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే చాలు, ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితేనే యూట్యూబ్ అనేది ఇంకో 10 మందికి దీన్ని చూపిస్తుంది, లేకపోతే మొత్తం ఒక మూలకు దోసిద్ది. సో చాలా లాంగ్ వీడియో ఇది. కొంచెం ఇంత ఓపిక చూసారంటే మీ ఓపిక మెచ్చుకోవాలి. చాలా థ్యాంక్స్. అందరూ బాగుండాలి. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి టాపిక్స్ అనేవి ఈ ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.